నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అంకమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి మక్కెన. కూటమి ప్రభుత్వంలో అన్ని మతాలకు గౌరవం లభిస్తుందని వెల్లడి. గ్రామాలలో పల్లె నిద్ర కార్యక్రమం చేపడుతున్న పోలీసులు ప్రజలకు అవగాహన చైతన్యం కల్పించటమే లక్ష్యమని సిఐ ప్రభాకర్ వెల్లడి. విటంరాజుపల్లిలో నిర్మించిన ఆరోగ్య కేంద్రం, కూరగాయల సంత ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నాబార్డు నుండి రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన నేతలు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని మతాలకు గౌరవం లభిస్తుందని వినికొండ హనుమాన్ నగర్ కొండ వద్ద వైభవంగా జరిగిన అంకమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మంత్రోచ్చరణ నడుమ ఆలయంలో అమ్మవారితో పాటు పోతురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయంలో విగ్రహాల వద్ద జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి పాలనలో ప్రభుత్వ ఆస్తులతో పాటు దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీ, మైనార్టీ ఆస్తులను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారన్నారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ నిర్మాణానికి కృషి చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీన్ని సహకరించినటువంటి దాతలు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రామలింగేశ్వర స్వామి కొండ దగ్గరలో కొండ పక్కనే అమ్మవారి దేవాలయం నిర్మించడం చాలా చక్కగా ఉంది. ఈ దారి రావడానికి తప్పనిసరిగా సిమెంట్ రోడ్డు మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రోడ్డు వేపిస్తామని మనం చెప్తున్నాం. రథాలు తగలబెట్టారు. వైసీపీ పాలనలో రథాలు తగలబెట్టిన వాళ్ళు చర్య తీసుకొని కాపాడుకోలేదు. ఆ విధంగా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. అన్ని మతాలను గౌరవిస్తాం. ఈరోజు ఇక్కడ అమ్మవారి దేవాలయం నిర్మాణం ఎంతో సంతోషించిన విషయం. గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులతో పాటు దేవాలయ ఆస్తులు, క్రైస్తవ మిషనరీ ఆస్తులు, మైనార్టీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం, మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని, ఆ అమ్మవారు అందరికీ, ఆలయ కమిటీకి, దేవాలయ నిర్మాణాన్ని సహకరించిన వారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ ఆ అమ్మవారు కరుణించి ఆయుధారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అంకమ్మ తల్లిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ రోజున మరలా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ గ్రామ అదృష్టంగా భావిస్తూ, నేను ఇందులో భాగంగా నా అదృష్టం జీవైన అదృష్టం. నేను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా మీకు పర్మిషన్ కూడా ఇప్పించాం. ఆ తర్వాత నిర్మాణానికి జీవి ఆంజనేయ గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన ₹1,00,000 ఇచ్చి దీన్ని ఈ ప్రపోజల్ రూపొందించినటువంటి వ్యక్తి మన చీఫ్ జీవి ఆంజనేయ గారు. ఈ 2 రాష్ట్రాలు అమ్మవారి ముందు చెబుతా ఉన్నా. కానీ గతంలో నిన్న ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఇది వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే తప్పనిసరిగా చీఫ్ విప్ గారు అన్ని ఆలోచన చేస్తున్నారు. అమ్మవారు పేరటిచ్చినటువంటి స్థలంలో ఎవరు నిర్మాణం చేసినా దాని ఫలితం అనుభవిస్తారు. దాని పూర్తి స్థాయిలో మీకు తమిళనాడు నిర్మాణం కోసం కూడా భక్తులారా, మీకు తమిళనాడు నిర్మాణం కోసం కూడా చీఫ్ విప్ గారు కృషి చేస్తారు.
వయనాడు సంఘం అందరూ కూడా మనం చేస్తున్నా ఇప్పుడే వాళ్ళు వాగ్దానం చేశారు, మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రోడ్ చేపిస్తారు. అదేవిధంగా ప్రమాణంగా కరెంటు పోల్స్ కూడా వేయించి ఈ గుడిని మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు, వడియరాజులు, అమ్మవారి భక్తులందరూ కూడా నిత్యం దర్శించుకునే విధంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి భక్తులందరికీ మన జీవి ఆంజనేయ గారికి, జనసేన బాధ్యులైనటువంటి నాగశ్రీ గారికి, వచ్చినటువంటి వడియరాజు సంఘానికి, ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తారు. వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గత కరోనా సమయంలో మొదలుపెట్టిన సహాయ కార్యక్రమాలు నేటికి 95వ నెలకు చేరుకున్నట్లు వినుకొండ పట్టణంలోని జీవి మాధవరావు కార్యాలయంలో జరిగిన నిత్యావసర నూతన వస్త్రధారణ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మాధవరావు తెలిపారు. నేడు జరిగిన పంపిణీలో పేదలైన 10 బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యంతో పాటుగా నూతన వస్త్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. 95వ కార్యక్రమం వరకు ఈ సేవా సహాయ ప్రయాణం సాగడానికి దాతల సహకారమే ఇందుకు ముఖ్య కారణమని పేర్కొంటూ దాతలను అభినందించారు. గ్రామాలలో ప్రజలకు నేరాలు, సైబర్ క్రైమ్స్ తదితర వివాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాలలో ప్రజలకు అవగాహనతో కూడిన చైతన్యం కలిగించేందుకు పల్లె నిద్ర కార్యక్రమం చేస్తున్నట్లు బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణతో సిబ్బందితో కలిసి పల్లె నిద్ర చేసిన వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు, ప్రజలకు అంతరాయం లేని ఆర్టీసీ సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, వినుకొండ డిపోలో విజయవాడకు ఏర్పాటు చేసిన 3 నూతన ఎక్స్ప్రెస్ బస్సులను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. 5 నెలల్లో వినుకొండ డిపో నుంచే 20కి పైగా బస్సులు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా 300కి పైగా కొత్త సర్వీసులు నడుస్తున్నాయన్నారు. 18 కోట్లతో కొత్త బస్టాండ్ కట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. జగన్ పాలనలో రోడ్లు, బస్సుల్ని పట్టించుకోకపోవడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం పేరిట మోసం చేశారని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి 900 కోట్లకు పైగా కేటాయించి నిధులు విడుదల చేశారని, పనులన్నీ వేగంగా సాగుతున్నాయన్నారు. మన ఆర్టీసీ డిపో నుండి 3 కొత్త బస్ సర్వీసులు ఓపెన్ చేయడం జరిగింది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, మాజీ శాసనసభ్యులు మక్కన గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు, ఆర్టీసీ డిఎం గారు, అట్లాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. గత ప్రభుత్వంలో మిగిలిచ్చింది 10,50,000 కోట్ల అప్పులు మిగిల్చారు. వైఎస్ఆర్ పాలనలో ఏముందండి, 5 సంవత్సరాలు గుంటలు కూడా పూడ్చలేని ప్రభుత్వాన్ని చూసాం. డొక్కు బస్సులు తిప్పిన ప్రభుత్వాన్ని చూసాం. ఆర్టీసీ కార్మికులకు అట్లా ఏదో ప్రభుత్వ రంగంలో కలిపామని చెప్పేసి మాయమాటలు చెప్పారు. వాళ్ళకు ఒక్క అంగుళం కూడా వాళ్ళకి మేలు చేయాల. ఏం చేశారు చెప్పమనండి? వైఎస్ఆర్ పాలనలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి మీరు ఏం చేశారు? ఒక్క మేలు చేశారా చెప్పండి? ఏమీ చేయలేదు. అన్ని మాయమాటలు, మోసం మాటలు తోటే కాలం గడిపారు. 5 సంవత్సరాల కాలం గడిపారు. అలాగే ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా సాగనంపారు. ఈరోజు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారు 900 కోట్లు కేటాయించి మొత్తం కూడా నిధులు విడుదల చేశారు. ఆల్రెడీ మన పల్నాడు జిల్లాలో అలాగే వినుకొండలో కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. పార్ట్ హోల్స్ పూడ్చితే ముందు ప్రయాణికులకి యాక్సిడెంట్లు కాకుండా ప్రాణాలు కాపాడొచ్చు, వెహికల్స్ దెబ్బతినకుండా చూస్తున్నాం. ఇప్పుడు 6 నెలల్లోనే సుమారు 20 బస్సుల పైన గత 5 నెలల్లో 20 బస్సుల పైన ఇక్కడ ప్రారంభించాం. ఒక వినుకొండ డిపోలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 300 బస్సుల పైన కొత్త సర్వీసులు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు గతంలో వైసీపీ పాలనలో ఎందుకు చేయలేకపోయారు? కొత్త బస్సులు ఎందుకు? ప్రజల యొక్క ప్రయాణం బాగా జరగాలంటే బస్సులు కూడా కండిషన్లో ఉండాలా. కండిషన్లో లేని బస్సుల వల్ల కొన్ని యాక్సిడెంట్ అవుతుంది, ప్రయాణికులకి ఇబ్బంది అవుతుంది. మధ్యలో బ్రేక్ డౌన్లు అంటే ఇలాంటి బ్రేక్ డౌన్లు ఉండకుండా ఉండాలంటే కొంచెం కొత్త బస్సులు కూడా
బాగా ఓల్డ్ అయిపోయిన బస్సుల ప్లేస్లో కొత్త బస్సులు కూడా తిప్పితే బాగుంటుంది. అందుకే ఇప్పుడు 20 బస్సులు మన వినుకొండ డిపోలో కొత్తగా ప్రారంభించాం. అట్లాగే ఈ బస్ స్టాండ్ సుమారు 18 కోట్లతోటి కొత్త బస్ స్టాండ్ నిర్మించాలనే ఆలోచనతోటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా అది ఒక ప్రణాళికలో ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు గారి సహకారంతో ఆ ప్రాజెక్టు మొత్తం మోడర్న్ బస్ స్టాండ్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గుంటలు లేని రోడ్లు మన సంక్రాంతి పండగ కల్లా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మా అందరికి కూడా కొందంట అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడపాలి. ప్రజల యొక్క సంక్షేమం కోసం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా 3 బస్సులు ప్రారంభించడం జరిగింది. మరి జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వాలు దాదాపు 20 పైన కొత్త బస్సులు, 28 సర్వీసులు కూడా కొత్తగా చేయడం జరిగిందని ఇక్కడే ఆర్టీసీ వారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు మొన్ననే రవాణా శాఖ మంత్రిని కూడా తీసుకొచ్చారు. ఈ బస్ స్టేషన్ ఆధునీకరించే దాంట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈరోజు ఎస్టిమేట్లు కూడా దాదాపు 20 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు కూడా తయారు చేయడం జరుగుతుంది. త్వరలోనే దాన్ని వారు సాధిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా వారికి మనందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ఆర్టీసీని మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాదాపు 900 కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆర్టీసీ బస్సుల్ని, ప్రయాణికులు కూడా రక్షించే కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే గుంతలుంటే బస్సులు చెడిపోతాయి, బస్సులు ఎక్కినప్పుడు ప్రయాణికులకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు లేకుండా ఈ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన చీఫ్ విప్ గారు కూడా అందరూ కూడా ప్రమాణంగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నటువంటి మన చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంను, గ్రామ సంత ప్రాంగణాన్ని నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు, గ్రామంలో ఎన్టీఆర్ పార్కు స్థలంలో నాబార్డు పంచాయతీ నిధులతో రైతుల కోసం సంత ఏర్పాటు చేయటం అభినందనీయం. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో నాబార్డు నుండి కూడా ఆర్థిక కార్యకలాపాలకు, చిరు వ్యాపారులకు అండగా ఉండే ప్రాజెక్టులకు రుణాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మక్కిన మల్లికార్జున గారు, నాగశ్రీని గారు, కృష్ణారెడ్డి గారు, నాబార్డు నుంచి వచ్చిన శరత్ గారు, సుమలత గారు, సర్పంచ్ గారు, వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులకి, వేదిక ముందున్న విటంరాజుపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఒక ఊరు నుంచి ఎవరైనా వస్తే మా ఊరికి ఇది కావాలండి, మా మండలానికి ఇది కావాలని అడిగే పరిస్థితి. కానీ రాను రాను కొద్దిగా పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. ఈరోజు నా దగ్గరికి వచ్చినా, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా అడుగుతూ ఉంది ఏంటంటే, మాకు అనే దాన్ని బదులు నాకేం చేయగలరు మీరు ఏదైనా అడుగుతున్నారు. నాకు అంటే సొంతంగా ఏదో డబ్బులు ఇచ్చి ఇవ్వమని కాదు, అలా కాకుండా నా పరంగా ఏమన్నా లోన్ ఇప్పించండి, నా పరంగా ఏమన్నా చేసుకుందాం అనుకుంటున్నాను, నాకేమన్నా కొద్దిగా సాయం చేయండి అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలా డీబీటీలు కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు కానీ, డబ్బులు కానీ అన్ని అకౌంట్లో డైరెక్ట్గా పడతా ఉండేటప్పటికీ మనకి ప్రభుత్వం ఇండివిజువల్గానే చూస్తూ ఉంది, ఇదివరకులా గ్రూప్లో చూడట్లేదు అనేది ఒక క్లారిటీలోకి అందరూ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నాకేం చేయగలరు అనే పరిస్థితికి రావడం జరిగింది. అది మార్పు సహజం, మార్పు సమాజంలో మార్పు వస్తూ అలాగే ఇప్పుడు కూడా మార్పు చూస్తూ ఉన్నాం. అయితే వారందరికీ కూడా చెప్పేది ఒకటే, మొన్న నర్సాపేటలో మేము కార్యక్రమం చేసాం, చాలా అద్భుతంగా జరిగింది. రానున్న రోజుల్లో మేబీ 20 తారీఖు తర్వాత ఇక్కడ కూడా చేయబోతా ఉన్నాం. పిఎంఈజీపీ పైన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద ఒక కార్యక్రమం చేసాం. దాదాపు ఒక 700-800 మంది దాకా వచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్లో చేయాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా పిఎంఈజీపీ కింద దాదాపుగా 10 లక్షల నుంచి ఆ పైన గవర్నమెంట్ వైపు, బ్యాంకుల వైపు నుంచి లోన్ ఇవ్వబడుతూ ఉంది. మీరేమన్నా
ఇది మేము చేసుకుంటాము. ఈ ఎక్సెప్ట్ టొబాకోకి సంబంధించి కానీ, మీట్కి అంటే కట్ చేసే సంబంధించి కానీ ఇలాంటివి కాకుండా మిగతా ఏ వ్యాపారం చేసుకుంటామన్నా, ఏది చేసుకుంటామన్నా కానీ ఈ 10 లక్షల నుంచి ఆ పైన PMEGP కింద లోను ఇచ్చే వెసులుబాటు ఉంది. దాంట్లో కూడా 35% సబ్సిడీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ వైపు నుంచి ఒక ఆలోచనతో ముందుకు రావాలి. సరే, ఇప్పుడు గోడ్స్, గొర్రెలు కానీ, మేకలు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా లోన్ ఇచ్చేది అవకాశం ఉంది. దానికి కూడా 50% సబ్సిడీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే వెసులుబాటు ఉంది. వీటన్నిటినీ కూడా మీరు కొద్దిగా మీ వైపు నుంచి కొద్దిగా ఉత్సాహం చూపించి ముందుకు వస్తే తప్పకుండా చేయొచ్చు. అలాగే అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంది. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ కట్టామో షెడ్లు, అలాగే మీరు ఈ షెడ్లను కాకుండా మామూలుగా గోడౌన్స్ కింద మీరు కట్టుకోవచ్చు. గోడౌన్స్ కింద కట్టుకుంటే ఇండివిజువల్గానే ఇస్తారు లోను. దానికి కూడా 35% సబ్సిడీ కూడా ఉంది. ముఖ్య అతిథిగా చేసినటువంటి మిత్రులు, ఆప్తులు, డైనమిక్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ TDLP లీడరు శ్రీకృష్ణదేవరాయలు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, జనసేన నియోజకవర్గ కన్వీనర్ నాగసేన రాయల్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాబార్డు DDM గారు శరత్ గారికి, సర్పంచ్ గారు సుమలత గారు, అలాగే ఎంపీపీ గారికి, మిత్రులు కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే మన కోటిరెడ్డి గారు సోదరులు, వెంకయ్య గారు, BCCL నాయకులు, SCCL నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్ట్ సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నాబార్డు ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. నాబార్డు అనేక రోడ్లు, తార్ రోడ్లు ఎక్కడైతే అవసరమో అక్కడ నాబార్డు లోన్లు ఇచ్చారు. ఇప్పుడు వినూత్నంగా రైతులకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ ఇలాంటివి ఇప్పుడు వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి ఈ కూరగాయల మార్కెట్కి భవిష్యత్తులో చాలా డిమాండ్ రాబోతూ ఉంది. అంటే రైతులు చుట్టుపక్కల గ్రామాల్లో పండించుకున్నటువంటి రైతులు కూడా ఇక్కడ తీసుకొచ్చి మన విఠవరాజుపల్లి, అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటే ఇక్కడ 10 రూపాయలు తక్కువ వస్తుందంటే కూడా చాలామంది వచ్చి ఇక్కడ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో మన బ్రహ్మం గారు చెప్పినట్టు మన వినుకొండ 12 ఆవళ్ళ మహానగరంగా అవుతుంది. ఈ వినుకొండ గత 10 ఏళ్లలోనే 20 ఏళ్లలోనే నేను చాలా డెవలప్మెంట్ మన కళ్ళ ముందే చూసాం. ఇక ఇక్కడ నుండి హై స్పీడ్లో ఎదుగుతుంది, గ్రోత్ అవుతుంది మన వినుకొండ. అయితే నాబార్డు వారిని కోరుతున్నా, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు రైతులకు పడేవి, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆర్థికంగా గ్రోత్ ఇచ్చేవి, ఇలాంటివి ఏ ప్రాజెక్టులు ఉంటే మా వినుకొండ ప్రాంతానికి సూటబులైనవి అవి చేయటానికి మేము ముందుకు వస్తాం. మేము ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాలు, కొత్త వాటిని కూడా చేయటానికి, మీరు లాభసాటి వ్యాపారాలు, ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేవి ఎలాంటి వెంచర్స్ ఉన్నా కొత్త వెంచర్స్ కూడా మేము చేయడానికి ముందుకు వస్తాం. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నా. అలాగే ఎంపీ గారు చెప్పారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏం వస్తాయో ఏం రావో ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి అనేక సబ్సిడీ లోన్లు ఇచ్చి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల ఆర్థిక ప్రగతి, అంటే గొర్రెల ఫామ్ పెట్టుకున్నా, గేదెల ఫామ్ పెట్టుకున్నా, ఇంకేదైనా వినూత్నంగా పెట్టుకున్నా ఆర్థిక ప్రగతి వచ్చేవి పెట్టుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.